మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనము. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవునికి మహిమ కలుగును గాక. మరి లోకంలో ఏముందట? లేవు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి ఇవన్నీ కూడా ఎలాగున కలిగినవి అంటే అపవాది ద్వారా కలిగినవి. అది దేవుని వలన కలిగినవి కాదండి. అంటే దేవుని వలన కలిగినవి కాదు కాబట్టి అవి మన జీవితాల్లో ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? లేకపోతేనే మంచిది కదా. దేవుని వలన కలిగినవి మన జీవితాల్లో ఉండాలి. దేవుని వలన కలగనివి మన జీవితాలలో ఉంటే మన జీవితం ఎక్కడుందని అర్థం అండి? లోకంలో ఉందని అర్థం, అంతే కదా. లోకంలో లోకస్తుల వలె మనం ఉన్నామని అర్థం. అయితే ఈరోజు లోకంలో ఉన్నదంతా శరీరాశట, నిజంగా కదా. మరి వాక్య భాగంలో చెప్పబడుతున్న మాటలు యథార్థంగా ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. మరి ఆనాడు పాపము మరి ఉన్నప్పుడు దేవుడు ఎలా అయితే సొదొమ గొమొర్రాలను నాశనం చేశారో, ఇప్పుడు దాదాపుగా అంత భీకరము కాకపోయినా ఆ పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. శారీరక పాపము బహుగా విస్తరించిన దినాల్లో మనం ఉన్న యథార్థమైన మాట కదండి. నిజంగా భార్య భర్తల మధ్య మరి ఎలాంటి సంబంధాలు ఉంటూ ఉన్నాయంటే, మరి వేరొక వ్యక్తి, వేరొక భర్త కాకుండా వేరొకరితో వాంఛలు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు, ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఎక్కువైపోయాయి. దీనివల్ల మనము ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం కదా. మరి భర్త కోసం, ఒక ప్రియుడి కోసం భర్తను చంపేసిందని, భార్య కోసం ఇంకొకరిని చంపేశారని. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే శారీరక పరమైనటువంటి వాంఛ. మరి యవ్వనస్తుల్లో చూసినట్లయితే ప్రేమ అనే ఒక ముసుగు వేసుకొని లోకంలో బ్రతికేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇదంతా కూడా శారీరక పరమైనటువంటి వాంఛ. మరి శరీరపరమైనటువంటి వాంఛ అనేది దేవుని వలన పుట్టినది కాదు. కాబట్టి యవ్వనస్తులుగా ఉన్న వారికి ఈ మాట చాలా అవసరం అండి. ఎందుకంటే మీరు యవ్వన కాలంలో ఉన్నారు. మరి యవ్వన కాలంలో దేవుని కాడి మోయట ఎంతో ధన్యత. మరి ఎంత లోతైన అవగాహన ఉంటే తప్ప లోకాన్ని విడిచిపెట్టి దేవునిలో ఉండటము సాధ్యపడదండి. ఎందుకంటే అనుభవంతో చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే లోకము ఎంతగా ఎరవేస్తుందంటే, ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే పాపం చేయడానికి 100కి 100% అవకాశం ఉంది. మరి ఇద్దరు స్నేహితుల గురించి కాదండి, మొబైల్ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఈజీగా పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. అవును కదా. ఈ రోజుల్లో 10th క్లాస్ చదివే ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండాలి. ఉండకపోతే అది స్టేటస్ లేనట్లుగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు ఒకవేళ బాధ్యతగా ఉంచాలని ఆశపడి కొనివ్వకపోయినా మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో చూసి అదిగో వాళ్ళకు ఉంది, మాకు లేకపోతే మేము తక్కువగా ఫీల్ అయిపోతాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మరి బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు పోనీలే అని చెప్పి కొనిస్తే వాళ్ళు అంతటితో ఆగిపోతూ ఉన్నారా? లేదు. వాళ్ళు ఆ మొబైల్లో ఏం చూస్తున్నారో మనకు తెలియదు. ఉదయం మొదలు సాయంత్రం వరకు ఆ స్క్రోలింగ్లు చేసే పని మీదే ఉంటున్నారండి. ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగనే ఉన్నది. మరి ఈరోజు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన జీవితాలలో ఉంటే మనము లోకంలో నుంచి వేరుపరచబడిన వారము కాదట. మరి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? అయితే శరీరాశ కోసం, నేత్రాశ కోసం, జీవపు డంబం కోసం, ఈ 3 మాటలు మనం ఎప్పుడు రెగ్యులర్గా చదివేస్తూనే ఉంటాం. కానీ లోతైన విషయాలు తెలియపరచడానికి దేవుడు సహాయం చేశారు. మరి రోమాపత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్లయితే, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము మొదటి యోహానులో చూస్తే ఇవి దేవుని వలన కలిగినవి కాదు అని యోహాను పత్రికలో రాసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే శరీరానుసారమైన మనస్సు ఏంటట? మరణము. ఒకవేళ నిజంగా క్రీస్తులో మనము రాకముందు మన బ్రతుకు లోకంలో ఉంటే మనము మరణములో నిలిచి ఉన్న వారమే, దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నూతన సృష్టి చేయబడిన తర్వాత మన పాపపు బ్రతుకు అంతా సమాధి చేయబడి మరల
క్రీస్తు యొక్క నీతితో మనము తిరిగి లేచిన తర్వాత నిజంగా మనము నీతిని అనుసరిస్తూ ఉన్నామా? నిజంగా యథార్థంగా వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకొని క్రీస్తు మాదిరిని కనపరుస్తూ ఉన్నామా? నిజంగా శత్రువుని మనం క్షమించగలుగుతూ ఉన్నామా? శత్రువు కోసం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? నిజంగా అంటే ఈ మాటలు చెప్పినప్పుడు, చదివినప్పుడు అబ్బా దేవుడు ఎంత బాగా చెప్పారు, నిజమే అని మనం ఒప్పుకుంటుంది మన హృదయము. కానీ ఆ యొక్క సిచ్యువేషన్ మనం ఫేస్ చేసేటప్పుడు నిజంగా ఒక శత్రువు మన మీద పదప్రయోగము చేసో లేదంటే మనల్ని ఏదన్నా హింసించో ఒక శత్రువు మన ముందు నిలబడితే ప్రేమగా మనము దేవుడు హత్తుకున్నట్లు హత్తుకోగలమా? నిజంగా హత్తుకోగలమా అండి? లేదు. వాక్యము మన జీవితాలలో మనము అన్వయించుకోవడం లేదు. నిజంగా వాక్యంలో బలమైన శక్తి ఉందండి. వాక్యంలో బలమైన శక్తి ఉంది. నిజంగా వాక్యాన్ని కనుక ఉన్నట్లు ఆశ్రయిస్తే మన జీవితాలు ఎక్కడ ఉంటాయో తెలుసా? ఎక్కడో ఉంటాయి. కానీ దాన్ని మనము అనుసరించలేక, మన జీవితాలలో అన్వయించుకోలేక వాక్యాన్ని మనం ఇష్టము వచ్చినట్లుగా, పరిస్థితులకు తగినట్లుగా, మనకు నచ్చినట్లుగా అన్వయించుకొని ముందుకు వెళుతున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అలాగున లేదా? నిజంగా ఎవరండి యథార్థంగా ఉంటున్నారు? ఎవరండి నీతిగా ఉంటున్నారు? నిజంగా నువ్వు నీ గృహంలో ఎవ్వరూ లేనప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని నువ్వు భయపడిన వ్యక్తివైతే, యథార్థంగా నా దేవుడు చూస్తున్నాడు, ఎవరు లేకపోయినా, నా తండ్రి లేకపోయినా, నా తల్లి లేకపోయినా, నా సహోదరి లేకపోయినా, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నా, నేను ఈ పని చేస్తే నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి, నాకు ఇది కరెక్ట్ కాదు కాబట్టి, ఇది రైట్ కాదు కాబట్టి అని నువ్వు ఒక నిర్ణయం తీసుకొని భయపడుతూ ఉంటే అది నీ యథార్థమైన ప్రవర్తన. కానీ ఈ రోజుల్లో ఎలాగున్నామంటే అందరూ చూసినప్పుడు ఒకలాగా భక్తి చేస్తూ ఉంటారు, చాలా పొడవైన ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ వారి వ్యక్తిగత జీవితాలలో వ్యక్తిగత ప్రార్థన ఉండదండి. ఎవరి జీవితాలలో అయితే వ్యక్తిగత ప్రార్థన ఉండదో వారు దేవునితో నడవలేరు, వారు దేవునితో కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే సంఘంలో చేసే ప్రార్థన మరి మనము మామూలుగా చేసే ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా దేవునితో చేసే ప్రార్థన వేరు. ఎవరైతే దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారో వారు శరీర ఆశలను జయిస్తారు. ఇది ముమ్మాటికి యథార్థమైన మాట అండి. ఎందుకంటే క్రీస్తు మన మాదిరి ఎవరో కాదు, క్రీస్తు ప్రభువారే. ఏ పాస్టర్ను మాదిరిగా పెట్టుకోకండి దయచేసి. ఈ రోజుల్లో సెలబ్రిటీ పాస్టర్ను చూస్తూ ఉంటే వాళ్ళనే దేవుళ్ళుగా ఫీల్ అయిపోతుంటారు చాలా మంది కదా. మరి మనకు మాదిరి ఎవరంటే మన క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారట? కొండ ప్రాంతానికి వెళ్ళి ఇంకా చీకటిగా ఉండగానే, నిజంగా చీకటిగా ఉండగానే లేచి మనము ప్రార్థన చేసిన సందర్భాలు మన జీవితాలలో ఉన్నాయండి. మన నిర్ణయం తీసుకుంటాం ఈ జనవరిలో ఇప్పుడు ఇలా చేయాలని, కానీ ఆ నిర్ణయం ఒకరోజు, 2 రోజు, 1 నెల అప్పుడే విడిచిపెట్టేస్తాము. అయితే దేవునితో వ్యక్తిగతంగా మనం గడిపే వారంగా ఉండాలి. ఇక్కడ శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమట. ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ నిలబడిన వ్యక్తి అంటే జీవములో నిలువబడిన వ్యక్తివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా శరీర ఆశలను జయించలేకపోతున్నావా? ఇంకా శరీర కోరికలను జయించలేకపోతూ ఉన్నావా? ఇంకా మరి లోకస్తుల వలె ఆదివారం సంఘానికి వెళ్ళి కానుక వేసి వచ్చేసి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నిలబడి యథావిధిగా నీ పనులు కొనసాగించేస్తూ ఉంటే ఆ భక్తి వల్ల ఎవ్వరికి ఉపయోగము లేదండి. దేవుడు చూస్తాడు ఒకానొక రోజున ఒక దెబ్బ కొట్టైనా మరలా నిన్ను ఈడ్చుకొని వస్తాడు దేవుడు. ఎందుకంటే మనము పరిశుద్ధంగా ఎందుకంటే నిలబడాలి, మనం నీతిమంతులుగా ఎందుకంటే నిలబడాలి, మన శరీర ఈచ్ఛలను ఎందుకంటే జయించాలంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి. అవును కదా, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. నిజంగా చెవులుండి వినలేని, కనులుండి చూడలేని రాతి విగ్రహాల దగ్గర మనం పూజలు చేసే వారం కాదండి. దయచేసి లోకస్తుల వలె మనం కూడా మన దేవుణ్ణి అలాగున మార్చవద్దు. ఎందుకంటే మన దేవుడు చూస్తున్నాడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయన కనులకు తేటలేక మరి తేటగా సమస్తము కనబడుతుంది, మరుగు లేదట. మన హృదయము ఏమి ఆలోచన చేస్తుందో, రేపు ఏమి ఆలోచన చేస్తుందో, నెల తరువాత ఏమి ఆలోచన చేస్తుందో
దేవునికి బహుగా తెలుసు కదా. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ దేవుని మోసం చేసి ఏం చేస్తున్నాం తెలుసా? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామండి. నిజంగా యథార్థంగా నడవలేని ఒక వ్యక్తి ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడంటే తన ఆత్మీయ జీవితాన్ని మోసం చేసుకుంటున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. దేవుడిచ్చిన నీతిని పట్టుకోలేక, నిత్యత్వానికి నడవలేక, లోకపరమైన వాటిని అన్వయించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటున్నాడు. ఒకవేళ ఈరోజు మనకి చివరి రోజు అయితే రేపు అనేది మన జీవితాలలో లేకపోతే మన బ్రతుకు పరిస్థితి ఏమిటి? నిత్య నరకాగ్నికి ఈడ్చబడతాం. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో శరీర ఇచ్ఛలను కనుక నువ్వు విడనాడని వ్యక్తిగా ఒక ముసుగు వేసుకొని పాస్టర్ గారు రమ్మన్నారనో లేదంటే ఏదో మీటింగ్ జరుగుతుందనో వచ్చి ఇక్కడ అలవోకగా కూర్చొని వెళ్ళే వ్యక్తి అయితే దేవుడు నిన్ను బలంగా గద్దిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ శరీర వాంఛలను అణిచిపెట్టు. నీ శరీరానికి సిలువ వేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే లోకపరమైన శరీరానుసారమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది మరణము.